తెలంగాణ రాజకీయాలు హాట్గా మారాయి. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల ఎదురుదాడి, సొంత పార్టీలో సమస్యలు, త్వరలో జరగబోయే ఎన్నికలు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్పు చర్చనీయాంశమైంది. కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. మున్షి స్థానంలో ఆమె ఫుల్ టైం కార్యకలాపాలు కొనసాగించనున్నారు. రాహుల్ గాంధీ టీంలో కీ పర్సన్గా మీనాక్షికి పేరుంది. ప్రస్తుతం తెలంగాణలో ఆమె ముందున్న సవాళ్లు ఏంటి? ఉన్నట్టుండి దీపాదాన్స్ మున్షిని తప్పించేందుకు రీజన్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని వార్తలు గట్టిగా వినిపించాయి. అనుకున్నట్లు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యతను మీనాక్షి నటరాజన్కు అప్పగించింది. 1-2 రోజుల్లో మీనాక్షి నటరాజన్ తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా రాష్ట్ర అధినాయకత్వంతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లు ఏంటనే చర్చ సాగుతోంది. బాధ్యతలు చేపట్టగానే ఆమె ముందున్న మెయిన్ టాస్క్ లోకల్ బాడీ ఎన్నికలు. ఈ బాధ్యతలను అధిష్టానం ఆమెపై ఉంచింది. ముందుగా ఇందులో నటరాజన్ తన మార్కు చూపించి శ్రేణుల్లో ధైర్యాన్ని నింపాల్సి ఉంది. వీటితో పాటు ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఆమె ముందున్న మరో బిగ్ టాస్క్. నేతలను వ్యక్తిగతంగా కలిసి అందరి సమస్యలు తెలుసుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందనేది నేతల మాటగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో పాత కొత్త నేతల మధ్య కొన్ని వివాదాలున్నాయి. వాటిని సరిదిద్దుతూనే కొన్ని అంశాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చర్చ సాగుతుంది. ప్రభుత్వానికి టీపీసీసీకి మధ్య వారధిగాను ఆమె సేవలు అత్యంత కీలకం కానున్నాయనేది పొలిటికల్ వర్గాల్లో సాగుతున్న చర్చ. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం లాంటివి కూడా కీలకంగా మారనున్నాయి. ఎప్పటికప్పుడు సమన్వయంతో కార్యాచరణ రూపొందించడం కూడా కొత్త బాస్ ముందున్న టాస్క్ గా తెలుస్తోంది. మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన వారికి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచిత గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాల్సి ఉంది. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా మంచి జరుగుతుందని నమ్మకాన్ని కలిగించేలా కొత్త సారథి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే గతంలో పనిచేసిన అనుభవంతో మీనాక్షి ఈ టాస్క్లు పెద్ద లెక్క కాదనే వాదనలున్నాయి. నిజాయితీగా పనిచేసే వారికి సముచిత స్థానం ఇవ్వాలనే ఆలోచనతోనే కేంద్ర అధినాయకత్వం మీనాక్షిని తెలంగాణ ఇన్ఛార్జిగా పంపిందట. సో ఆశించిన విధంగా పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నాయని పొలిటికల్ వర్గాల్లో సాగుతుంది. ఇప్పటి వరకు దీపదాస్ మున్షి కేరళ రాష్ట్రంతో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు అందించారు. ప్రస్తుతం ఆమెను కేరళకు ఫుల్ టైం ఇన్ఛార్జ్ అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజురోజుకి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఇక్కడ ఫుల్ టైం బాధ్యతల కోసం మీనాక్షిని ఏఐసీసీ నియమించినట్లు సమాచారం. మరోవైపు మున్షిపై కొన్ని నెలలుగా విభిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమైనట్లు తెలుస్తోంది. సమయానికి నేతలకు అందుబాటులో లేకపోవడం ఆమెకు మైనస్ గా మారిందనే టాక్ ఉంది. కీలక సమయాల్లో ఆమె పాత్ర లేకపోవడం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనూ అంటిముట్టనట్టుగా వ్యవహరించారనే గుసగుసలున్నాయి. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ మీనాక్షిని రంగంలోకి దించిందని చర్చ సాగుతోంది. టీపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా లోకల్ బాడీ ఎన్నికలకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు. తన మార్క్ కనబర్చాలని ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏఐసీసీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ కూడా రావడంతో పార్టీ పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చి అధిష్టానానికి భరోసా కల్పించడం సహా క్యాడర్ లీడర్లలో ఉత్సాహం నింపాల్సి ఉంది. తెలంగాణలో పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీనాక్షి ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తారనేది చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.